హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనకి రంజాన్ స్పెషల్గా ఇలా అయితే నేను 5 లీటర్ల వరకు అయితే సేమియా అయితే చేశాను. చాలా బాగుంటుంది. చాలామంది ముస్లిం స్టైల్లో సేమియా ఎలా చేసుకుంటారనేది తెలియదు కదా. సో అందుకని నేనైతే ఇలా వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. ఇప్పుడైతే మనం సేమియా అయితే రెడీ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం 5 లీటర్ల సేమియాకి ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్ అయితే పెట్టేసుకోవాలి. ఇందులోకి అయితే నేను 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని తీసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి అనేది ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందన్నమాట మనకి సేమియాకి. సో ఎక్కువగా నెయ్యితోనే చేసుకుంటారు సేమియా అనేది. ఇక్కడైతే నేను నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొంచెం డాల్డా అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే స్కిప్ చేయొచ్చు, మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కాజు అండ్ కిస్మిస్ ఇంకా కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి నెయ్యి హీట్ అయిన తర్వాత వీటిని అయితే కొంచెం 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముస్లిం స్టైల్లో సేమియా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలామంది ఇష్టపడతారు కూడా. సో ఇప్పుడైతే మనం వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపేసుకుందాము. చాలామంది ముస్లిం స్టైల్లో సేమియా అనేది వీడియో అయితే చేసి పెట్టండి అని చాలామంది అడిగారు. సో అందుకని ఇప్పుడైతే వీడియో అయితే మనకి వచ్చేసిందనమాట ఛానల్లోకి. మనం చేసుకునే 5 లీటర్ల సేమియా కోసం అయితే మనం కొంచెం కాజు, కొబ్బరి ఇంకా కిస్మిస్ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మిగతా ఐటమ్ అయితే యాడ్ చేసుకుందాము. ఇందులో అయితే మనం కొన్ని సీడ్స్ అయితే యాడ్ చేసుకుందాము. సో వీటి వల్లనే మనకి టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు అయితే బాగా ఫ్రై చేసేసుకుందాము. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మనకి మాడిపోతాయి అన్నమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వీటిని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మనం కిస్మిస్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి కిస్మిస్ అనేది ఇలా బ్రౌన్ కలర్గా ఉబ్బిపోవాలన్నమాట. అప్పుడే మనకి కిస్మిస్లు అనేది టేస్ట్ వస్తుంది, లేకపోతే మనకి పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. ఇలా మొత్తం వేపేసుకున్న తర్వాత వీటిని అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వాటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇదే నెయ్యిలోకి మనం ముందుగా తీసుకున్న సేమియాని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 సేమియా అయితే తీసేసుకున్నాను. కొంచెం ఎగస్ట్రా తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే సేమియా వచ్చేసి అయితే మనకి రోస్ట్ చేసిన సేమియానే అనమాట. అంటే వీటిని పేనీలు అంటారు. మనకి రంజాన్ సీజన్లోనే మనకి ఈ పేనీలు సేమియా అనేది దొరుకుతుందనమాట, మిగతా టైంలో కంటే కూడా. సో వీటిని అయితే మనకి రోస్ట్ చేసే ఇస్తారు కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదనమాట ఇలా ఫ్రై చేసుకోవడానికి. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. వీటిని మాత్రం మనం 5 మినిట్స్లోనే వేపేసుకోవాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని అయితే ఒక 5 నిమిషాల పాటు బాగా వేపేసుకుందాము. సో చూడండి, ఇక్కడైతే నేను సేమియా అనేది తుంచలేదనమాట. ఇలా డైరెక్ట్గానే పొడుగ్గా ఉన్నప్పుడే వేసుకున్నాను. మనం కలుపుతుంటేనే సేమియా మొత్తం విరిగిపోతుంది. సో అందుకని నేనైతే విరగకొట్టకుండానే డైరెక్ట్గా ఇలా వేసేసి కలుపుతున్నాను. మనం ముందుగానే విరగొట్టి సేమియా వేసామంటే మనకి సేమియా అనేది మాడిపోతూ ఉంటుంది. అలాగే మనకి సేమియా కూడా టేస్ట్ అనేది రాదనమాట. సో అందుకని విరగకొట్టకుండానే ఇలా కలుపుతుంటేనే మనకి సేమియా మొత్తం విరిగిపోతుందనమాట. అలాగే ఫ్రై కూడా అయిపోతుంది నెయ్యిలో. సో చూడండి, మనకైతే కలర్ అయితే చాలా వరకు చేంజ్ అయిపోయింది కదా. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. సో మనకి కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూగా. సో చూడండి, మనకైతే సేమియా ఇలా కలపడం వల్ల మొత్తం విరిగిపోతుంది కదా. సో ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉందాము. కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది, మనకి ఎక్కువ సేమియా చేసుకుంటున్నాం కాబట్టి టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. చూడండి, మనకైతే సేమియా అయితే బాగా వేపేసుకున్నాం కదా, ఇలా ముద్దగా అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం వీటిని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా మొత్తం తీసేసుకోవాలి.
ఇలా మొత్తం తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం ఇందులోనే పాలు వేసుకున్నామంటే మనకి సేమియా మొత్తం మనకి గుజ్జుగా అయిపోతుందనమాట పాలల్లో ఉడికేటప్పుడు. సో అందుకనే మనం ముందుగానే సేమియా మొత్తం పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మంచి ఫ్లేవర్ వచ్చేలాగా బాగా వేపేసుకుంటేనే మనకి సేమియా అనేది టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ అనేది కొంచెం రావాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకైతే మనం పాలనైతే యాడ్ చేసుకుందాము. సో ఇక్కడైతే మనం కొలతలతో అయితే పాలనైతే తీసేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 సేమియాకి ఇక్కడ 2.5 పాలనైతే తీసుకున్నాను. అలాగే 1 లీటర్ అయితే నేను వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. సేమియా రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా కొలతలను బట్టి చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే చెప్పిన కొలతలతో అయితే మీరు చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే నేను 1/2 లీటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా పాలు, అవి తీసుకున్నాను అనమాట. అవి అయితే మనకి కొలతలతో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మనం పాలను మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పాలనైతే బాగా మరిగించుకోవాలి. మీకు గనక పాలు గనక చిక్కగా అయిపోతే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోండి. మనకి చల్లారే కొద్దీ పాలు అనేది సేమియా చిక్కగా అయిపోతుందనమాట. సో కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోండి, లేకపోతే పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ సేమియా చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి సేమియా అనేది గడ్డగట్టకుండా ఉంటుందన్నమాట. సో చూడండి, నేనైతే ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే బాగా పాలను మరిగించుకుంటున్నాను. ఇలా పాలని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒకసారి అయితే కలిపేసుకుందాము పాలని. మీరు ఎప్పుడైనా కానీ సేమియా చేసినప్పుడు ఇలా కొలతలతో చేసుకోండి. ఇక్కడ నా స్టైల్లో అయితే చేయండి, చాలా బాగుంటాయి ఈ సేమియా. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని వీటిని అయితే బాగా మరిగించుకుందాము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని. మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలనైతే బాగా మరిగించుకోవాలి. సో ఇప్పుడైతే మనకి పొంగు అయితే రాలేదు కదా, సో మళ్ళీ ఒకసారి అయితే మూత వేసేసుకొని పాలను బాగా మరిగించుకుందాము. సో చూడండి, మనకైతే పాలైతే బాగా మరిగిపోతున్నాయి కదా. ఇంకా మనకి పాలు అనేది చిక్కగా అవ్వడానికి ఇంకో 5 నిమిషాల పాటు అయితే బాగా మరిగించుకుందాము. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి అయితే షుగర్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న పాలకైతే నేను 2 kgs అయితే షుగర్ని తీసుకున్నాను. కొంచెం తీపి ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా తీసుకోండి, కావాలంటే తక్కువగా తీసుకోండి. ఇక్కడైతే నేనైతే 2 kgs అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ పాలలో అయితే షుగర్ అంతా బాగా కరిగించుకునేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం సేమియాలో యాడ్ చేయకుండానే ముందుగానే షుగర్ని యాడ్ చేసుకున్నాం అనమాట. ముందుగానే సేమియా యాడ్ చేసుకుంటే మనకి సేమియా అనేది దగ్గరగా ఉడికిపోతుంది. సో అందుకని ముందే షుగర్ని యాడ్ చేసేసుకొని షుగర్ అంతా కరిగించుకునేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. మనం సేమియా చేసుకునేటప్పుడు షుగర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో మనం అయితే షుగర్ అయితే ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం యాలకులను అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను ఒక 10-20 వరకు అయితే యాలకులను యాడ్ చేసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కలిపేసుకుందాము బాగా. పాలల్లో బాగా ఇలా మరిగించుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది యాలకులు. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే కలిపేసుకుందాం. పాలు బాగా మరిగించుకోవడం వల్ల మనకి పాలు కూడా చిక్కగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేపేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి పాలైతే బాగా మరిగిపోయాయి కదా. ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగించుకున్న తర్వాత కొంచెం మనకి సేమియాలు అక్కడక్కడ ఉంటాయి కదా, సో అవి మాత్రం కనిపిస్తున్నాయి మనకి. మనం సేమియా అయితే యాడ్ చేయలేదు ఇంకా.
ఇప్పుడు మనమైతే ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న సేమియాని అయితే ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఒకేసారి వేయడం వల్ల మనకి ముద్దలా అయిపోతుందన్నమాట, గడ్డ కడుతుంది సేమియా. సో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. మనకి సేమియా అనేది ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే మనం పేనీళ్ళు తీసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. లేకపోతే మనం ఎక్కువగా ఉడికించుకోవడం వల్ల కూడా మనకి గడ్డగట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి చిక్కగా అయిపోతుంది కదా సేమియా. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ అయితే ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల కొంచెం పాలు కూడా పలుచగా అనేది లేకుండా చిక్కగా రెడీ అవుతాయి అన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా ఒక 3 మినిట్స్ వరకు, ఎందుకంటే గడ్డ కట్టకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ముస్లిం అయితే మనం ఇలాగే చేసుకుంటాం అన్నమాట. సేమియాలు చాలా బాగుంటాయి, టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో. ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాలు ఉడికించుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి మన స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చిక్కగా అయిపోయింది కదా సేమియా. మనకి ఇంకా కొంచెం పలుచగా అనిపిస్తే చల్లారే కొద్దీ మనకి చిక్కగా అయిపోతుందన్నమాట. సో చూసారు కదా, మనకైతే సేమియా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ రంజాన్ స్పెషల్గా ఇలా అయితే చేశానన్నమాట. మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.